హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. నేను ఈరోజు రాగి పిండితో దోశ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. రాగి పిండితోనండి. మనకి ఇంట్లో రుబ్బులేమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టిఫిన్ చేసుకోవాలంటే ఈ విధంగా రాగి దోశ వేసుకోవచ్చండి. ఇది పిల్లలకేంటి, పెద్దలకేంటి, షుగర్ పేషెంట్లకేంటి అందరికీ చాలా మంచిది. ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ ఆల్సో. ఇది నేను కొబ్బరి చట్నీ చేశాను. దీంట్లో కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఏదైనా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చూద్దాం ప్రాసెస్. ఇదిగోండి, రాగి దోశ కోసం నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. పెద్ద కప్పు ఇది. 1 కప్పు ఏమో గోధుమ పిండి తీసుకున్నానండి. 2 స్పూన్లు వరిపిండి తీసుకున్నాను. వరిపిండి బైండ్ అవ్వడానికి, గోధుమ పిండి కూడా బైండ్ అవుతుంది. కొంచెం అది క్రిస్పీగా రావడానికి వరిపిండి 2 స్పూన్లు తీసుకున్నాను. చూడండి, ఇది పెద్ద కప్పు, ఇది చిన్న కప్పు. మొత్తం ఇవన్నీ ఇందులో వేసేసి మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని దోశ పిండిలాగా కలిపేసుకోవడమేనండి. కలిపేసుకుని తర్వాత మామూలుగా దోశలు వేసుకోవడమే. ఇదిగోండి, స్టార్ట్ చేద్దాం. మన దోశ పెనం పెట్టుకున్నాను. అది బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాము. బాగా హీట్ ఎక్కాలండి పెనము. నాది మరి ఐరన్ది. నాన్ స్టిక్ అయితే మీకు పర్వాలేదు, బాగానే వస్తాయి. ఐరన్ది బాగా హీట్ ఎక్కితేనే దోశలు బాగా వస్తాయండి. మనకి ఇంట్లో పప్పులు అయ్యి లేనప్పుడు, ఏమి టిఫిన్ లేనప్పుడు అప్పటికప్పుడు అర్జెంటుగా చేసుకోవడానికి ఇది బాగుంటుందండి. ఇదిగో ఇలా రావాలి. దోశ పిండిలాగానే మనం ఇలా కలుపుకోవాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం వేసేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా. బయట ఏవో తెచ్చుకొని తినే కంటే మనం ఇంట్లో చేసుకోవడం హెల్దీ కదండి. ఇది సోడిపిండి కూడా చాలా మంచిది. సిరిధాన్యాలు పిల్లలకు అలవాటు చేయాలి. గోధుమ పిండి కూడా పర్వాలేదు, బయట దానికంటే ఇది బెటరు. అప్పటికప్పుడు మనకు పప్పులు లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఈజీ అండ్ హెల్దీ. పెనం బాగా కాలితే చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇదిగోండి, కాలింది. తిరగేద్దాం మనం. ఇది మనం గోధుమ పిండి కలిపాం కాబట్టి ఈజీగా ఊడిపోతుందండి. అదే సోడిపిండి అయితే ఇరిగిపోతుంది, బైండ్ అవ్వదు. అందువల్ల కొంచెం తక్కువ గోధుమ పిండి, ఎక్కువ సోడిపిండి మనం కలపాలండి. ఇప్పుడు కావాలంటే మళ్ళీ చుట్టూ మనం ఆయిల్ వేసుకోవచ్చు. తిరిగేస్తాం కాబట్టి చాలా తక్కువ ఆయిల్ కూడా వస్తుంది, ఎందుకంటే గోధుమ పిండి కలిసింది కదా, అందువల్ల. ఇదిగోండి, రెడీ అయిపోయింది మన దోశ. తిండమే ఇంకా. దోశ రెడీ అయిపోయింది. నేను ఇంకో దోశ వేస్తాను. చూడండి, కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా ఈ విధంగా. సోడిపిండి మంచిది కదండి, పిల్లలకి మనం అలవాటు చేయాలి. ఇలా స్లోగా కలపాలి. ఇదిగోండి, దీన్ని మనం ఇలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేస్తే పిండి కొంచెం లూజ్గా కలుపుకుంటేనండి అవి పల్చగా వస్తాయి. పిండి చిక్కగా ఉంటే లావుగా వచ్చేస్తాయి. ఇప్పుడు దీని చుట్టూ మనం ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకోవడం. డ్రాప్స్. ఇదిగోండి, ఈ విధంగా మన రాగి దోశలు రెడీ అయిపోయాయి. పప్పు లేదని చింతించకుండా, పప్పు లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడం ఈజీ, తినడానికి హెల్దీ. సరేనా? రెడీ అయిపోయాయి మన హెల్దీ రాగి దోశ. ఓకే, పప్పులు లేవని కంగారు పడక్కర్లేదు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్దీగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.